ఈ సీల కొట్టాలంటే ఈ సుత్తే కావాలా? టెంకాయ ఉంటే సరిపోదా? ఎందుకు అనేది ఈ వీడియో లాస్ట్కి మీకే అర్థమవుతుంది. అసలు ఈ టెంకాయని అరుంధతి తలతో పాలు కొడితే మన బాల ఏకంగా మోకాలతో పాలు కొడతాడు. అది కదా, ఇది చూసాక అసలు మనం ఎందుకు పాలు కొట్టకూడదు అనిపించింది. ఈ టెంకాయని వంకాయ బాంబుతో పెంచడానికి ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికి మేము 2 వంకాయ బాంబులు, ఒక కొబ్బరికాయ, ఒక ప్లాస్టరు, కొంత పెట్రోలు, అలాగే ఒక అగ్గిపెట్టె మొత్తం తీసుకొని పొలానికి బయలుదేరాం. వంకాయ బాంబుని ఈ టెంకాయకి అయితే ప్లాస్టర్ చేసేద్దాం. రెండింటిని కలిపి ప్లాస్టర్ వేసి ఈ విధంగా చుట్టాము. ఎందుకంటే పేల్చేటప్పుడు విడిపోకుండా ఈ విధంగా చుట్టాము మొత్తానికి. ఇక పేల్చేద్దాం. ఫ్రెండ్స్ ఇంకా తగలబడుతుంది. వెరీ ఎక్సైటింగ్ ఫ్రెండ్స్. టెంకాయని వంకాయ అసలు ఏం చేయలేకపోయింది. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్డ్. ఇప్పుడు కొబ్బరికాయ అనేది పెట్రోల్ కలిపి వంకాయ బాంబు పెట్టి పేలిస్తే కొబ్బరికాయ ఏమైనా ఇద్దా అవ్వదు చూద్దాం. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఈ విధంగా ప్లాస్టర్ వేస్తున్నాము. ఎందుకంటే పెట్రోల్ కూడా కలిస్తే కొబ్బరికాయ మీద ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అని చూద్దామని ఈ విధంగా రెడీ చేసి సేల్ చేస్తున్నాం. అర్థమైందా? సుత్తే కాకుండా టెంకాయ కూడా ఎందుకు వాడచ్చో. సరేనండి, ఈ వీడియోకి అంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.